ప్రతి సంవత్సరం ఈద్గా దగ్గరికి వచ్చి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, నేను స్థానికుడిని, మీరందరూ నాకు ఓట్లు వేయాలి, ముస్లిమ్స్ అందరూ కూడా సంజయ్ కోట్లు వేసిర్రు, గెలిపించిర్రు, సంవత్సరానికి 2 పండుగలు వస్తాయి, రంజాన్, బక్రీద్. మరి కనీసం మీ కార్యకర్తలు కూడా కనీసం నువ్వు అందుబాటులో లేవు, కనీసం నీ కార్యకర్తలు కూడా మెట్పల్లిలో కావచ్చు, ఈద్గా దగ్గర కావచ్చు, ఇక్కడ కోరుట్ల ఈద్గా దగ్గర కావచ్చు, కనీసం వాళ్ళ గ్రీటింగ్స్ చెప్పే అది లేదా కదా. సంజయ్ బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ముఖ్యమంత్రి మీద బాగా మాట్లాడుతున్నావు కదా సంజయ్. నువ్వు ముస్లిం ఓట్లతోటే నువ్వు గెలిచినావు ఈ సంవత్సరం. యాడుకుంటుకో సంజయ్, అసలు ముస్లిం ఓట్లతో గెలిచి నువ్వు ఇవాళ కనీసం అలా పండుగ. మీ తండ్రి 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. మరి మీ తండ్రి కనీసం నీ ప్లేస్లో మీ తండ్రి నుంచి శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది కదా బక్రీద్ రోజు. మీ రాజకీయం ఈ విధంగా ఉన్నది. ఓట్లు వేసిన వాళ్ళని నమ్మించి ఉంచే కార్యక్రమం మీది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు ఫోటోల గురించి ఫోటోలు రేవంత్ రెడ్డి అడిగింది అని నేను ఫోటో పెట్టుకోమని. యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వంలో ఏదైతే మీకు కట్టించినటువంటి R&B ద్వారా కట్టించినటువంటి మీ గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ అన్న ఫోటో పెట్టే బాధ్యత ఉంటుంది. ప్రోటోకాల్ అధికారులే చూసుకోవాలి. నువ్వు పెట్టుకునేది నీ బెడ్రూమ్లో ఇవ్వడం, బెడ్రూమ్లో ఫోటో పెట్టుకుంటా, బెడ్రూమ్లో ఫోటోలు పెట్టుకుంటా, ఇది అదే అని బాగా మాట్లాడతారు. మీరు చేసిన అప్పులన్నీ 10 ఏళ్ళల్లో 67 సంవత్సరాలల్లో పాలించినటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణకు 69,000 అప్పులు చేస్తే, 69,000 కోట్ల అప్పులు చేస్తే, మీ కల్వకుంట్ల కుటుంబం 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు తెలంగాణకు. అవన్నీ ఇంట్రెస్ట్లు ఎవడు కట్టాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓవైపు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ, ఓవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతుండ్రు. రేవంత్ రెడ్డి నీ ఫోటో పెట్టుకొని నిన్ను అడిగిండు ఏంది? అడుక్కుంటుండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. కల్వకుంట్రోలు అడుక్కుంటారు కావచ్చు, రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా మిమ్మల్ని కల్వకుంట్రోలు ఎన్నడూ అడిగే పరిస్థితే ఉండదు. మందికి దానం చేసే గుణం రేవంత్ రెడ్డి గారిది. ప్రతి ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజాపాలనలో ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయాను సన్నబియ్యం? ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన మేము 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేకపోయాను రేషన్ కార్డు? ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్న పేదలకు, బస్సు ఫ్రీ ఇస్తున్నాం పేదలకు, సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఇవన్నీ మీకు కళ్ళకు కనబడతలేవు. ఈ అప్పుల భారం, ఇన్ని అప్పుల భారం 8 లక్షల కోట్ల అప్పు భారం చేసి ఇవాళ ఏదో నేను ఫోటో పెట్టుకుంటా, అవి సంక్షేమ పథకాలు 100% ఇస్తున్నాం. తెలంగాణ కాదు, భారతదేశంలో ఎక్కడో లేని విధంగా 21,000 కోట్లు ఇలా రైతు రుణమాఫీ చేసారు. 2 లక్షల లోపల వారికి రైతు రుణమాఫీ ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా చేయలేదు. ఇలా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ 72,000 కోట్ల రుణమాఫీ చేసింది. నువ్వు ₹1,00,000 చేయలేదు కదా 5 ఏళ్లకు, ఒక్కొక్కసారి 25,000 అనుకుంటా. ఇలా మీరు మాట్లాడతారు. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసావు నువ్వు? షుగర్ ఫ్యాక్టరీ ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది ఇక్కడ? మీ తండ్రి ఉరేసుకుంటా అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసారు? మీరా మాట్లాడేది రేవంత్ రెడ్డి గురించి? ఏదైనా మాట్లాడితే కొంచెం సబబుగా ఉండాలి. ఎవరో ఫోటో తీసి నిన్ను అడిగితే ఫోటో పెట్టుకోమని
ఈ విధంగా నువ్వు ఒక డాక్టర్ పై ఉండి ఈ విధంగా మాట్లాడడం సమంజసం. మేము కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నీ వ్యాఖ్యలు.